ఆ తర్వాత రెండో కాన్పులో అమ్మాయి అంటూ పుడితే మళ్ళీ 5,000 ఇస్తారు. అది మాతృవందనం, తల్లి వందనం తోడు 3 విడతలు అందరికీ. రైతులకు కూడా చాలా మంది రైతులకు తెలుసు, అన్నదాత శిబిరం అమౌంట్ కూడా వచ్చింది. అది కాకుండా ఇప్పుడు ఈ మార్చి ఏప్రిల్ ఏ క్షణమైనా ఇన్సూరెన్స్ గతంలో శనగ ఇన్సూరెన్స్ కూడా రాబోతారు. స్టేట్ గవర్నమెంట్ అమౌంట్ పెండింగ్ ఉంటే అది కట్టానే వస్తుంది. అది మార్చి ఆఖర అని అయినారు, ఏప్రిల్ ఆఖరి లోపల అది కూడా వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇన్సూరెన్స్ లాస్ట్ 25, 26, 24, 25 24, 25. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలు రాయలసీమ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సార్ సిమెంట్ పరిశ్రమ ఇప్పుడు ఓన్లీ జమ్మనోడు ఓన్లీ జమ్మనోడు రాసుకోండి. శ్రీ సిమెంట్స్, జేకే సిమెంట్స్, చెచ్చినాడు సిమెంట్స్, ఏసీసీ, దాని మీద అదే ఏసీసీ పేరు అదాని, మరియు ఎక్స్టెన్షన్ ఆఫ్ దాని మీద. ఈ రెండు రిప్లేస్ అయినాయి. వీరు కూడా పాత తీసి కొత్తగా మారుస్తారు. ఇవి కూడా ఉండేది ఇప్పుడు ఉండే ఏసీసీగా అల్ట్రా మోడల్గా చేస్తారు, అల్ట్రాటెక్ అల్ట్రా మోడల్గా మారుస్తారు కూడా. అందులో భాగంగా వాళ్ళ బాధలు తీర్చి మీరు వ్యాపారం చేసుకోమని ఎవరు వద్దన్నా. మీకోసమే కదా మేము మీ ప్రయాణం కూడా బాగా జరగాలనే మేము కోరుకుంటున్నాం. అందులో భాగమే నేషనల్ హైవే రోడ్డు ముదునూరు టు కడప. అసలు మీరు ఇచ్చే సిఎస్ఆర్ కాలం పట్టించుకోరు. ఏంది ఇది మీది అన్ని డమ్మి. ఏమన్నా మీరు ఎప్పుడన్నా సిఎస్ఆర్ కాలం ఈ 2 ఫ్యాక్టరీల పేరు విన్నారా? పత్రికల్లో అని అడిగేది అది ఒకటి. ఊరికే అమౌంట్ వేరు, ఇలా చేసేది వేరు. చెప్పేది ఊరికే, చేసేది శూన్యము, చెప్పేది ఘనంగా. ఏది అసలు వాళ్ళ పాపం కార్మిక శాఖలు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు. వాళ్ళకు బెల్లం ఇవ్వాల, తాటి బెల్లం ఇవ్వాల. ఎందుకు? బయట సిమెంట్ లోపలికి పోతుంది, ధూళిపోతుంది. ఊళ్ళో దుమ్ము పట్టించుకోరు, ఊళ్ళో నీళ్లు పట్టించుకోరు, ఊళ్ళో సద్దులు పట్టించుకోరు. అసలు మళ్ళీ చిలంకూరులో అయితే దాదాపు 60-70 ఎకరాలు ఆక్రమణకు రెడీగా ఉన్నారు. చిలంకూరు ఐసీఎల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ సౌత్ వైపు ఉంటే నేను అపేక్ష పెట్టాను, వాళ్ళు కబ్జా చేయాలని చూసి. మీకు ఐడియా ఉందే లేదో, చిలంకూరు కంటే ఊరికి చిలంకూరు మన సబ్స్టేషన్కు పక్కన దాని జువారప్పుడు గతంలో సార్ అదే దాని బదలాయింపు చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళతో. మళ్ళీ ఇప్పుడు ప్రయత్నంలో ఆపినాం. ఎలా చేస్తున్నారు? రిటైర్డ్ తహసీల్దారు ఆ ఫ్యాక్టరీ తరఫున పనిచేసే వాళ్ళు రోజు రెవెన్యూ కార్యాలయం ఏం చుట్టూ దిగినా మేకొట్టాం. అంటే చెయ్యకపోగా కబ్జా కూడా వాళ్ళే. వీళ్ళు మా వాళ్ళు చెప్తా, ఒక లారీకి పర్ టన్ను వీళ్ళు వచ్చినాక ఇదంతా మొదలపు జరుగుతుంది. ముఖ్యంగా దాంట్లో ఉండే ఎంప్లాయీస్ బాగా ఆరితేరి ఉన్నారు. వాళ్ళు పట్టుకొని వైఎస్ఆర్ పార్టీకి అటాచ్ పెట్టుకొని భాగస్వామ్యమై కోట్లాది కోట్లు సంపాదించారు. కాబట్టి వాళ్ళు సులభంగా పోరు. రాచపీనుగా ఊరికనే పోదు. అది పాత ఐసీఓలు రాచపీనుగా ఊరికనే పోరు, అందరినీ తొడుకొని పోతారు. అల్ట్రాటెక్కోలకు కూడా అవగాహన కొత్తోళ్లకు తెలియక వీళ్ళతో పూర్తిగా మిళితమై ఈ విధంగా జరుగుతుంది. అల్ట్రాటెక్ వాళ్ళు కూడా తెచ్చుకోవాలి. ఆడ తాడిపత్రిలో 60 కిలోమీటర్లు, ఇక్కడికి 60 కిలోమీటర్లోనే ఉంది అల్ట్రాటెక్. అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇల్లు టోల్గేట్ డబ్బులు కూడా ఇవ్వడం లేదు సార్ యజమానులకు. అల్ట్రాటెక్ మేము వచ్చినాకనే లోడింగ్ అనేది మా వాళ్ళు చెప్తారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక లోడింగ్ ఒక విషయం ఎంత పడుగా జరిగి పద్ధతిగా జరుగుతుంది. కార్మికులు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇట్లాంటివన్నీ మేము ఫైట్ చేస్తా అంటే వాళ్ళు ఎందుకని ఇవన్నీ చేస్తే వాళ్ళది పోతుంది, పాత వాళ్ళది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దానికి సపోర్ట్. వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు రమ్మను, అందరం ఫైట్ చేద్దాం. ఈ ప్రజల కోసం, ఈ యొక్క కార్మికుల కోసం వైఎస్ఆర్ పార్టీ కలిసి రావాలి. ఇది దీంట్లో ఇంతకుముందు సమైక్య కేంద్రంలో అందరం కలిసి ఫైట్ చేసినాం. ఈ సమైక్య పోరాటం చేద్దాం, మాకు అభ్యంతరం లేదు. కానీ ఫస్ట్ ప్రజలు, నెక్స్ట్ కార్మిక శాఖ ఇద్దరు పోటాపోటీగా లాభపడాలి. అసలు చేనేతలకు కూడా ఈ 1వ తేదీ నుంచి 200 యూనిట్లు చేనేతలకు